అవును, ఈ డబ్బులు ఉన్నాయిగా కట్టేయి. ఉమ్, డబ్బులు లేవు కాబట్టి ఇదివరకు నీకు నెలవారీ ఇచ్చాడండి. అవును. డబ్బులు వచ్చేసినాయి కదా నీ దగ్గర. ఉమ్, వచ్చినా నువ్వు ఎందుకు కట్టమంటున్నా నేను. అవును అవును నువ్వు అప్పుడు అవును. కట్టేస్తే అయిపోతుంది కదా 20 రోజులకి. ఉమ్, ఇదివరకు నువ్వు అడిగిన దానికి ఒక అర్థం ఉంది. నా దగ్గర సరుకు ఉందయ్యా, అమ్మలేదు నేను, అందుకని నువ్వు నా క్రెడిట్ లైన్ అని చెప్పావు, బాగుంది, ఉమ్, ఒప్పుకుంటా నేను ఉమ్, కూడా. ఉమ్. ఇప్పుడు అమ్మేసి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కట్టేయడానికి ఏం బాధ? అదే అంటే కదా. నెలంతా రొటేట్ చేసుకోవాలి ఇతను. ఉమ్, నెలంతా అవును. ఎక్కడో వడ్డీలకు ఇచ్చుకోవడం ఏదో చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఒకటి సార్, ప్రజలకు రావాల్సిన క్లారిటీ కొరత బంకుల్లో అంతే. అయితే ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎంత క్లియర్ చేయగలుగుతుందా? కోఆర్డినేట్ చేయాల్సిన ప్రభుత్వం గాడి తప్పింది, ముందస్తు సమాచారం అందుకోవడంలో విఫలమైంది. ఇక్కడ సాకు చెప్పడానికి లేకుండా పోయింది. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ, రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ. కేంద్రం మీదకి అవును. తోసేయడానికి లేదు. ఒకవేళ క్రెడిట్ ఉమ్, లైన్ ప్రాబ్లం ఉంటే మన మంత్రి ఆ మంత్రితో మాట్లాడాలి కదా. అవును. పౌర ముఖ్యమంత్రి సరఫరాల ఇక్కడ శాఖ. సీరియస్ అవ్వడం కాకుండా అక్కడ సీరియస్ అవ్వాలి కదా. ఉమ్, అక్కడ కొంచెం నవ్వుతూ అడిగినా చెప్తారు కదా, వాళ్ళు వెంటనే పరిష్కరిస్తారు కదా. ఆ పూరి గారు అవును. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన వెంటనే ఉమ్, పూరి కోరెట్టేస్తాడు మనకి. ఏంటి ఉమ్, ప్రాబ్లం? ఉమ్, సమస్య మనం కోఆర్డినేట్ చేయలేదు, ఇది ఏముందిలే అనే టైప్లో ఉన్నాం. అంతే. ఉమ్, ఇప్పుడు సీరియస్ ఉమ్. అయింది కాబట్టి ఆయన కూడా సీరియస్ అయ్యారు. పేపర్లో వార్త ఇప్పుడు 2 రోజులకి ఎట్టాకు పరిష్కారం అయిపోద్ది. అదిగో బాబు గారు చెప్పబట్టి అయిపోయింది. అయిపోద్ది.